ఫైనల్లీ తిరుపతి నుంచి అరుణాచలం అయితే వచ్చేసాం. హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇప్పుడైతే మనం తిరుపతి నుంచి అయితే అరుణాచలం అయితే వచ్చేసాం. ఈ వీడియోలో అయితే అరుణాచలం శివయ్య దగ్గర నుంచి మొత్తం గిరి ప్రదక్షిణ ప్రతిదీ ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఎవరు మిస్ అవ్వకండి ఈ వీడియోని. మేము తిరుపతి కొండపైన అయితే దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత బస్సు ఎక్కేసాం. అక్కడి నుంచి అయితే 250 రూపీస్ బస్ స్టాండ్ దగ్గరికి. ఇంకా బస్ స్టాండ్ దగ్గర దిగిపోయిన తర్వాత పక్కనే అయితే రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసాం. తిరుపతి నుంచి కొన్ని ట్రైన్స్ అయితే తిరుమలకి అవైలబుల్ అయితే ఉన్నాయి. నేనైతే చెప్తాను, మీరు వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి పావని ఎక్స్ప్రెస్ 17407 11:55కి అయితే ఉంటుంది. అలాగే 120కి అయితే చెర్లపల్లి టు తిరుచిరపల్లి ఉంటుంది 17077. ఇంకోటి వచ్చేసి నర్సాపూర్ టు తిరుమల. అలాగే ఇంకోటేమో హౌరా టు పాండిచేరి. మాకు ట్రైన్ టికెట్ 95 రూపీస్ అయ్యింది. మా పావని ఎక్స్ప్రెస్ అయితే ఎక్కువ 11:55కి. మాకు కరెక్ట్గా తిరుమల వెళ్ళడానికి 4 అవర్స్ పట్టింది ట్రైన్ జర్నీ. తిరుమలలో దిగిన తర్వాత మనం రైల్వే స్టేషన్ ఎగ్జిట్గా అయితే వచ్చేస్తాం. వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. మనిషికి వచ్చి 25 రూపీస్ అయితే తీసుకుంటాడు అరుణాచలానికి. మేము ఒక ఆటో అయితే ఎక్కేసాం. తిరుమల నుంచి అరుణాచలానికి జస్ట్ 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. లిటరల్లీ చెప్తున్నాను, మాకైతే ఈ జర్నీ చాలా అన్ఎక్స్పెక్టెడ్. మేము అయితే తిరుపతి వెళ్ళి ఇంకా అప్పటికప్పుడు అయితే సడన్గా ప్లాన్ చేసుకున్నాము. అంతా శివయ్యదయ్యే. ఇంక ఎటు చూసినా విజయ్ తలపతి బ్యానర్సే. మీరు కూడా విజయ్ తలపతి ఫ్యాన్ అయితే కామెంట్ అయితే చేసేయండి. తమిళనాడు అయితే చాలా బాగా అయితే డెవలప్ చేశారు. ఇంకా మేము అయితే అరుణాచలంలో అయితే దిగిపోయాం. అరుణాచలంలో దిగిపోయిన తర్వాత రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి, అలాగే గిరి ప్రదక్షిణ ఎలా చేస్తే బెటర్, ఇవన్నీ అయితే చూసేద్దాం. ఇంకా మేము స్టార్టింగ్లో ఉన్న స్వామివారి ఫస్ట్ గోపురానికి అయితే వచ్చేసాం. గోపురానికి వచ్చేసిన తర్వాత ఇంకా అలా స్ట్రైట్గా వెళ్తే మనకైతే రూమ్స్ అయితే రెంటల్స్కి ఇస్తారు. మేము జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి అడిగాము. మాకు 1 అవర్కి వచ్చి 50 రూపీస్ అయితే తీసుకున్నారు మనిషికి వచ్చి. ఇంకా అక్కడే ఫ్రెష్ అయిపోయాం. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరిపోయాం మేము. మీరు గిరి ప్రదక్షిణ చెయ్యాలనుకుంటే మార్నింగే స్టార్ట్ చేసాను మామ. ఎందుకంటే ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే మార్నింగ్ బెటర్. మేము ఇంకా అక్కడ అయితే స్నానాలు గట్రా చేసి ఇంకా దర్శనానికి బయలుదేరిపోయాం మేము. ఇంకా స్ట్రైట్గా గుడి దగ్గరికి అయితే ఫస్ట్ గోపురానికి వచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి బ్యాగ్స్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇంకా అలా నడుచుకుంటూ అయితే కొత్త దూరం అయితే వచ్చేసాం. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది. స్టార్టింగ్ గోపురం చూడగానే మామ అసలు ఆ ఫీలింగే వేరే. అసలు తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళడమే అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. ఇంకా వేరే లెవెల్ మామ. ఇంకా స్వామివారిని అయితే ప్రశాంతంగా దర్శించుకున్నాము. ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత స్వామివారి ఫొటోస్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇంకా అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే గుడి గోపురం దగ్గరికి వచ్చేస్తాం. గుడి గోపురం దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ అయితే బోర్డ్స్ కూడా పెట్టారు. స్వామివారి దర్శనానికి ఎలాంటి మీడియేటర్స్ కానీ ఎవరు ఉండరు, ఎలాంటి డబ్బులు అయితే పే చేయకండి అని అయితే బోర్డ్స్ కూడా పెట్టారు. లగేజెస్ కూడా ఫ్రీ కౌంటర్సే. లగేజెస్ కూడా మనం అయితే ఫ్రీగా పెట్టచ్చు. కానీ మొబైల్స్ అయితే మనం టెంపుల్లోకి తీసుకుపోవచ్చు, కానీ లోపల అయితే తీయకూడదు మొబైల్స్. మేము ఇంకా ఇక్కడ బ్యాగ్స్ అయితే కౌంటర్లో ఇచ్చేసాం. కౌంటర్లో ఇచ్చేసిన తర్వాత మాకు ఒక టోకెన్ ఇచ్చారు. ఇంకా అలాగైతే దర్శనానికి గోపురం లోపల నుంచి అయితే మేము బయలుదేరిపోయాం. ఇక్కడ అయితే ఒక ఏరో మార్క్ ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే అలా లైన్గా అయితే 4 గోపురాలు ఒకేసారి కనపడతాయి. మీరు అయితే అరుణాచలం వెళ్ళినప్పుడు అయితే మీరు కూడా అయితే ఒకసారి చూడండి. ఈ గోపురం చూడండి, అసలు చాలా పెద్దగా ఉంది. మొత్తం అంతా రాతితోనే కట్టారంట అప్పట్లోనే. చాలా గ్రేట్ కదా. క్యూ లైన్ అయితే చాలా ఖాళీగా ఉంది మామ. మాకు దర్శనానికి చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాం. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే మాకు గుడి ప్లానింగ్ అయితే ఇలా కనపడింది. చాలా బాగుంది కదా. మనకైతే మొత్తం గుడి మొత్తం అయితే ఈ విధంగా ఉంటుందంట. ఇప్పుడు అయితే చాలా ఫెసిలిటీస్ అయితే వచ్చేసినాయి గుడి గోపురాలు ఇవన్నీ కట్టడానికి. అప్పట్లో రాతితో అలా కట్టారంటే చాలా గ్రేట్ కదా మామ. ఇప్పుడు వచ్చి దాదాపు 1200 సంవత్సరాలు అయితే అవుతుందంట. అసలు అప్పట్లోనే అలా కట్టడం అంటే అసలు ఎంత గ్రేట్ మామ, మొత్తం రాతితోనే. ఇంకా టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ప్రశాంతమైన వాతావరణం చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది. ఇంకా లైన్లోకి అయితే వచ్చేసాం. దర్శనం చాలా పీస్ఫుల్గా అయితే జరిగింది మాకు. అరుణాచలం రాజగోపురం కోసం అయితే ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు.
మాకు దర్శనం కంప్లీట్ అవ్వడానికి దాదాపు 45 మినిట్స్ పట్టింది. ఇంకా ప్రశాంతంగా దండం పెట్టుకున్న తర్వాత బయటకు అయితే వచ్చేసాం. ఇంకా స్వామివారి ప్రసాదం వచ్చేసి ఈ బూది అయితే ఇస్తారు. ఇంకా అరుణాచలం మొత్తం అంతా ఈ బూదే ప్రసాదం కింద ఇస్తారు. ఇంకా మేము అయితే లడ్డు తీసుకున్నాం. బయటకు వచ్చిన తర్వాత 5 లడ్డూస్ 50 రూపీస్, పులిహార, చక్కెర పొంగలు ఇలాగ అయితే అమ్ముతున్నారు బయట. ఇంకా గిరి ప్రదక్షిణ దగ్గరికి అయితే మేము వెళ్ళిపోయాం. ఇంకా టెంపుల్లో మొత్తం అంతా దర్శించుకున్న తర్వాత ఇంకా బయటికి వచ్చేసాం. ఇంకా అలా నడుచుకుంటూ అయితే మెయిన్ గోపురానికి వచ్చేసాం. మెయిన్ గోపురానికి వచ్చేసిన తర్వాత ఇంకా అలా చూస్తే వ్యూ అవుతే ఇంకా అలా ఉండిపోయాం. రీల్స్లో చూసినట్టే ఉందాం నిజంగా అవుతే. ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత మేము గిరి ప్రదక్షిణకి అయితే బస్సు ఎక్కేసాం. ఫ్రీ బస్సు ఉంటాయి, అలాగే కాలినడక నడిచే వాళ్ళు అయితే నడవచ్చు. మేము ఇంకా పెద్ద తిరుపతి అయితే అలిపురం మీద వెళ్ళాం కదా, ఇంకా మేము అయితే బస్సు మీద అయితే గిరి ప్రదక్షిణ చేస్తాం. మీరు అయితే బస్సుకి అయితే ఎలాంటి పేమెంట్స్ అయితే పే చేయక్కర్లేదు, అంతా ఫ్రీ బస్సే అరుణాచలంలోని. మేము ఇంకా గిరి ప్రదక్షిణగా అయితే బయలుదేరిపోయాం. ఇంకా ప్రతి టెంపుల్ దగ్గర అయితే డ్రాప్ చేసి దర్శించుకున్న తర్వాత మళ్ళీ బస్సు అయితే ఎక్కుతాం. ఏసీ బస్సే మేము ఎక్కింది. మేము ఇంకా మళ్ళీ బస్సు ఎక్కేసిన తర్వాత అయితే ఇంకా ఆ గిరిని, ఆ గోపురాన్ని అలా చూస్తే ఇంకా అలా ఉండిపోవాలనిపించింది మామ. ఇంకా స్వామివారిని అయితే దర్శించుకున్నాం. మీరు కూడా అయితే దర్శించుకోండి. కానీ బస్సులోనే కొంచెం టైం పడుతుంది. ఆ బస్సు అంతా ఫుల్ అయ్యే వరకు అయితే బస్సు తీయరు. ఇంకా అలా అయితే గిరి ప్రదక్షిణకి బస్సు స్టార్ట్ అయింది. ఇంకా ప్రతి టెంపుల్ని దర్శించుకుంటూ అలా వెళ్తూనే ఉన్నాము. అరుణాచలం గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు, దాదాపు 4-5 గంటలు అయితే పడుతుంది నడిచి వెళ్తే. అదే బస్సు మీద వెళ్తే 2-3 గంటలు అయితే పడుతుంది. కానీ బస్సు మీద వెళ్తే ఓన్లీ అష్టలింగాలు ఒకటే దర్శించుకోవచ్చు. అదే నడిచి ఖాళీ మార్గాన్ని వెళ్తే మొత్తం అన్ని టెంపుల్లో అయితే దర్శించుకోవచ్చు. మనం ఓన్లీ బస్సు ద్వారా వెళ్తే ఏ టెంపుల్స్, అలాగే నడక మార్గాన్ని వెళ్తే ఏ టెంపుల్స్ దర్శించుకోవచ్చో చెప్తాను. బస్ ద్వారా వెళ్ళినప్పుడు అయితే 8 అష్టలింగాలు అయితే మనం దర్శించుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగంతో మనకైతే మొత్తం అన్ని కంప్లీట్ అవుతాయి. ఈ వీడియోలో అయితే మేము బస్సు ద్వారా వెళ్ళాం కాబట్టి 8 అష్టలింగాలు అయితే చూపించాను. ప్రతి ఒక్కరు అయితే దర్శించుకోండి. అదే కాళీ మార్గాన్ని వెళ్తే ఏమేమి దర్శించుకోవచ్చో చెప్తాను. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి అరుళమూరు అరుణేశ్వరు, ఆ తర్వాత వచ్చేసి ఆది అన్నమలై, తిరును అన్నమలై. అలాగే మేము అయితే బస్సు ద్వారా 8 అష్టలింగాలు తిరిగాం కదా, ఆ 8 అష్టలింగాలు కూడా మనం దర్శించుకోవచ్చు. వాటితో పాటు దుర్గమ్మ టెంపుల్ కూడా దర్శించుకోవచ్చు. సూర్యలింగం, చంద్రలింగం దాటిన తర్వాత ఇడుకు పిలిగారు, అదే మా మోక్ష మార్గం టెంపుల్ కూడా దర్శించుకోవచ్చు. అదే బస్సు ద్వారా వెళ్తే కొంచెం ఆపరు అక్కడ. మీరు ఒకవేళ తిరువణమలలో గిరి ప్రదక్షిణ చేయాలి, మేము 1 డే స్టే చేయాలి అనుకున్నారనుకో, మీకు ఆశ్రమాలు కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను అయితే చెప్తాను. ఫస్ట్ది వచ్చేసి రమణ మహర్షి ఆశ్రమం, సెకండ్ వచ్చేసి స్వామిలింగ ఆశ్రమం, తర్వాత వచ్చేసి యోగి రామణ ఆశ్రమం అయితే 3 అవైలబుల్ అయితే ఉన్నాయి. మనం వీటికి బుకింగ్ కూడా చేసుకోవచ్చు. అవన్నీ షార్ట్ వీడియోస్లో పెడతాను, మీరు అయితే చూడండి. రూమ్స్కి అయితే మీరు ఎలాంటి మనీ కూడా పే చేయని అవసరం లేదు, మొత్తం అంతా ఫ్రీయే, ఓన్లీ ఫుడ్కి మాత్రం అవుద్ది. మేము ఫైనల్లీ 8 అష్టలింగాలు అయితే దర్శించేసుకున్నాం. మొత్తం బస్సు మీదే దర్శించుకున్నాం. కానీ మేము వచ్చేసి మోక్ష మార్గానికి అయితే వెళ్ళలేదు, బస్సు కాబట్టి అయితే బస్సు అక్కడ ఆపలేదు. ఎలా అవుతానే ఫైనల్లీ అరుణాచలం శివయ్య దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది మామ. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. ఇంకా లాస్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఈశాన్య లింగం దగ్గర అయితే ఆపుతారు బస్సు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్ అరుణాచలం స్టార్టింగ్కి అయితే వెళ్ళిపోతాం. మేము ఇంకా ఈశాన్య లింగం దగ్గర దిగిపోయి కొంచెం ఎదరకొచ్చాం. కొంచెం ఎదరకొచ్చిన తర్వాత అయితే అక్కడి నుంచి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి రైల్వే స్టేషన్కి. ఇంకా డైరెక్ట్ మేము ఆటో అయితే ఎక్కేసాం. మనిషికి వచ్చి 25 రూపీస్ అయితే తీసుకున్నాడు. తిరువణమలై నుంచి అయితే టికెట్ కాతిపాడికి తీసుకోండి. అక్కడి నుంచి విజయవాడకి డైరెక్ట్ అయితే ట్రైన్స్ ఉంటాయి. డైరెక్ట్ తీసుకోవాలన్నా ఉండవు. తిరుపతి నుంచి అయితే అసలు రష్గా ఉంటుంది. కాతిపాడి నుంచి అయితే కొంచెం ఫ్రీగా ఉంటాయి ట్రైన్స్. మేము అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్ అయితే బుక్ చేసుకున్నాం. ఇంకా తీసుకున్న తర్వాత మాకు కాతిపాడికి అయితే దిగిపోయాం. అక్కడి నుంచి ఇంకా విజయవాడకి అయితే గంటకే ట్రైన్స్ ఉంటాయి మాకు, ఫ్రీగానే ఉంటాయి ఖాళీగానే. కానీ మేము అయితే కన్ఫ్యూజ్ అయ్యి అయితే తమిళనాడు బార్డర్కి వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కేసాం. మీరు అయితే మేము చేసిన పొరపాటు అయితే చేయకండి. ఎందుకంటే ట్రైన్ ఒకటే పేరుతో ఉంటాయి కొన్ని ట్రైన్స్, మీరు అయితే చూసుకుని జాగ్రత్తగా అయితే ఎక్కండి. ఇంకా మళ్ళీ మాకు లక్కీగా అయితే ట్రైన్ అయితే దొరికింది విజయవాడకి.
తిరుమల ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ మామ. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూసిన వాళ్ళకి కామెంట్ అయితే చేసేయండి. ఇంకా మేము అయితే అలా వెళ్ళిపోతుంటే ట్రైన్ దిగాం సిరిపురంకి అయితే ఇక్కడి నుంచి వెళ్ళాలంట. బంగారపు టెంపుల్ ఉంటుంది కదా మామ, అక్కడికి మేము అలా కాతిపాడులో దిగిన తర్వాత అయితే మాకు అనౌన్స్మెంట్ రాలేదు. అనౌన్స్మెంట్ రాకపోతే మేము చెన్నై సెంట్రల్లో వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కేసి చెన్నై సెంట్రల్లో స్టేషన్ వచ్చిన తర్వాత చూసాం, ఇదేంటబ్బా చెన్నై వచ్చేసాం అనుకున్నాం. ఇంకా మాకు అయితే ఒక్కొక్కడికి మామూలు టెన్షన్ కాదు. ఇంకా అలాగైతే విజయవాడకి ఒక్క ట్రైన్ దొరికితే ఆ ట్రైన్ ఎక్కైతే వచ్చేసాం. ఇదంతా షార్ట్ వీడియోలో పెడతా ఉంటాం. బాయ్ బాయ్.